హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో అనేది కైనమాస్టర్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ తెలియజేయాలనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఫస్ట్ డెమో చూడండి. నిన్ను మించే అందమే జగతిలో ఉందిలే ఎందు. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నేను వాడుతున్న కైనమాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే చివరి వరకు చూడొచ్చు. ఓకేనా? సో కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 1:1 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 5 సెకండ్స్ ఉండాలి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ అసెట్స్ వద్దు, మన ఫొటోస్ డైరెక్ట్గా తీసుకుందాం. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. అవసరమైతే కట్ చేసుకుంటాను తర్వాత. ఓకే, ఇప్పుడు ఫోటోకి మధ్యలో ప్లస్ ఆర్ లేదా బాక్స్ ఉంటుంది. దానికంటే ముందు ఫోటోలు మిడిల్లోకి అడ్జస్ట్ చేయాలి. ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో మిడిల్లోకి ఇలా జూమ్ చేయండి. మిడిల్లోకి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ అండ్ అనదర్ ఫోటో అండ్ ప్యాన్ అండ్ జూమ్ ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. సో ఎవ్రీ ఫోటోని మాన్యువల్గా మీరే ఇలా అయితే సైజ్ అడ్జస్ట్మెంట్ కానీ లేకపోతే క్రాప్ చేసుకోవడం కానీ చేయాలి. మిడిల్లోకి కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది, చూసుకోండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని. మీ సపోర్ట్ తెలియజేయమని అడుగుతున్నాను. సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా మిడిల్లోకి అప్డేట్ చేస్తున్నా. ఇలా ఈక్వల్ బటన్, ఇలా చేసుకొని ఈక్వల్ బటన్. ఓకే, ఫొటోస్ పెట్టడం అయింది. ఎఫెక్ట్స్ పెడదాం. ఫోటోకి మధ్యలో బాక్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. అసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇందులో మీకు యాక్షన్ అనే కేటగిరీ ఉంటుంది. యాక్షన్లో కిందకి వెళ్ళండి. ఈ అర్బన్ రెడ్ గురించి కొన్ని వందల వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నాను. అర్బన్ రెడ్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఈ యాక్షన్లో అర్బన్ రెడ్ అని ఉంటుంది. ఇది ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇది లిస్ట్లోకి యాడ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ బాక్స్కి ఫస్ట్ది, రెండో బాక్సు మళ్ళీ సేమ్ అర్బన్ రెడ్, రెండోది, మూడో బాక్సు అర్బన్ రెడ్, మూడోది, నాలుగో బాక్సు అర్బన్ రెడ్, నాలుగోది. ఓకే, 4th నెంబర్. ఓకే, ఇలా మళ్ళీ అయిపోతే బాక్స్ అండ్ అర్బన్ రెడ్ అండ్ ఫస్ట్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. అయిపోతే మళ్ళీ మొదటి నుంచి. నేను వాడుతున్న కైనమాస్టర్ వచ్చేసి 7.0.4. ఇప్పుడైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జూన్ 6వ తారీఖు పోస్ట్ చేశాను, రెడీగా ఉంది. వెళ్ళండి, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. మీకు అక్కడైతే జూన్ 6వ తారీఖు జూన్ 6వ తారీఖు కైనమాస్టర్ అయితే ఉంటుంది. 7.0.4, 7.1.0 వచ్చింది, కొత్త వర్షన్. టెస్ట్ చేస్తున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత మన టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో బ్యానర్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉంటే ఎక్కువ వాడేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. ఓకే, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యి ఉండండి. నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఓకేనా? పెట్టేసాం. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసేయండి. మీ ఫోన్ ఎంత క్వాలిటీ సపోర్ట్ చేస్తే అంత క్వాలిటీ పెట్టుకొని, బిట్ రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. ఇది సేవ్ అయిన తర్వాత మనం ఈ వీడియోని తీసుకెళ్ళి మిగతా వర్క్ చేద్దాం. కైనమాస్టర్ కావాలని డిస్క్రిప్షన్లో పెట్టిన సేవ్ బటన్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి చూసుకోవడం. టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. జాయిన్ పైన క్లిక్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే పోస్టులు డేట్లు వస్తాయి. అందులో జూన్ 6వ తారీఖు చూడండి ఉంటుంది. క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి, వాడుకోండి. ఓకే, ఇంతకంటే డీటెయిల్గా నేను చెప్పలేను, అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాను. అయిపోయింది, బ్యాక్ వచ్చాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేశాను. ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియో, అంటే టెంప్లెట్ ఇమేజ్ అనుకోవచ్చు, వీడియో కాదు అది. ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ అబోవ్ పెట్టండి. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అని రాసి స్పేస్ ఇచ్చి 2 డాట్స్ పెట్టి ఇక్కడ పగిడి మహీంద్ర, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది. సో మెన్షన్ చేశాను. ఇలా చేసి ఇక్కడికి పెట్టాను. పెట్టేసిన తర్వాత ఏ అని ఉంటుంది, ఫాంట్. ఇది క్లిక్ చేయండి. ఇందులో మనకి చాలా రకాల బోల్డ్ ఫాంట్లు ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోండి. తీసుకొని ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ తీసుకొచ్చి మళ్ళీ ఇది ఇక్కడికి పెట్టండి.
ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, బాగుంది. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన లవ్ సింబల్ ఉంటుంది కదా, టెక్స్ట్ వైట్ కలర్ పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే, కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగ్లో మల్టీప్లే చేయాలి. ఓకే, చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దగ్గర క్రాప్ చేయండి ఇలా. చేసి ఇదే క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఈ ప్లేస్లో, ఈ లవ్ అనే ప్లేస్లో అడ్జస్ట్ చేయండి. ఇలా పెట్టి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, రెడ్ కలర్లోకి వస్తుంది. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇదే కాదు మీ దగ్గర ఏ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మెథడ్ ఒకటే కానీ లిరిక్స్ మారుతాయి. లిరికల్ వీడియోని తీసుకొని కిందకి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాపింగ్ అనే బటన్లో కింద వాటర్ మార్క్ని క్రాప్ చేసి ఇదే క్లిక్ చేశాను. కిందకి వెళ్ళాను. ఫిల్టర్ అనే ఆప్షన్లో కిందకి వెళ్తే బేసిక్ అనే ఆప్షన్లో B05 అప్లై చేశాను. మళ్ళీ ఇదే క్లిక్ చేశాను. క్లిక్ చేసి కిందకి వెళ్ళాను. ఇందులో బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లేని ఉంటుంది, ఆన్ చేశాను. సైజ్ డిక్రీజ్ అంటే తగ్గిస్తున్నాను. సైజ్ తగ్గించి ఇక్కడ పెడుతున్నాను ఇలా. ఓకే రైట్, ఇలా పెట్టాను. ఇప్పుడు లిరికల్ ఉంది కదా, అట్లా ఉంచండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు సేవ్ చేసుకున్న ఫోటోలు వీడియో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. చేసిన తర్వాత కొంచెం కిందకి పైకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ని ఇంక్రీజ్ చేయండి చెప్తాను. ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఇలా కొంచెం పెద్దగా చేసుకోండి. మళ్ళీ ఇలా చేసుకొని కరెక్ట్గా హెడ్ మిడిల్లోకి ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. అంటే ఆ ఫోటో అది ఒక్కటే అట్లా ఉందా, మిగతా కూడా ఉందని క్లియర్గా తెలుస్తుంది. నీట్గా ఉంటుంది. వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూడటానికి. ఇలా వస్తుంది. కొంచెం కిందకి జరుపుకుందాం ఇలా పెట్టేసేయండి. ఓకే, లిరికల్ చివరికి వెళ్ళండి. ఓకే, బాగానే ఉంది. ఫోటోలు చివరికి వెళ్ళండి. లిరికల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మినిమం 30 సెకండ్లు పెట్టండి చాలు. 30 సెకండ్లు పెట్టి టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ఇలా రొటేషన్ ఇవ్వండి ఇలా. ఇప్పుడు ప్లే చేద్దాం. రొటేషన్ ఎటు ఉందో. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని మూలక పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మీ ఇందులో బ్లెండింగ్ కాదు, క్షమించాలి. కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లాక్ పెట్టండి. ప్యూర్ బ్లాక్ పెట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి, పార్టికల్స్ కనపడేలాగా నీట్గా. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. ఆ పార్టికల్స్ నీట్గా వస్తున్నాయి లేదని చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఓకే, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. లిరిక్స్ ఇంకా కలితే పెద్దగా డ్రాగ్ చేసుకోవచ్చు. లిరికల్ వీడియోని చూసుకొని క్లిక్ చేసి ఇలా పెద్దగా చేయండి. లిరికల్ వీడియోని కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. లిరికల్ వీడియోని చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్టెడ్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.